గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి దివ్యంగా ఉందమ్మా. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమంలో చంద్రుడు, తృతీయంలో కుజుడు, ద్వితీయంలో గురువు, ఏకాదశంలో శని, షష్ఠంలో కేతువు. శుభకాలం నడుస్తోంది. ఎక్కడా ఇబ్బందులు లేవు. కార్యాల అదృష్టం వరిస్తుంది. ప్రారంభించిన పనుల్లో విజయం ఉంటుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో మీ బాధ్యతలను మీరు చక్కగా పూర్తి చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయి. శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది. గణపతి అనుగ్రహంతో మీకు ధైర్యం పెరుగుతుంది. మీ ధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది. అధిక మొత్తంలో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. మీ భావాలకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే తోటివారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి. అలాగే వ్యాపారంలో కూడా కష్టపడి పనిచేయాలి. ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. మూలధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మూలధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. ఆర్థికంగా నష్టాలు రాకుండా ఖర్చు చేయండి. కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. వారం చివరి భాగంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం? మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం. మేషరాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలియచేస్తారా గురుగారు? లక్ష్మీ అమ్మవారిని దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? గ్రహాలు చక్కని యోగాన్ని ఇస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు.